రెడీ అయిపోయాయి. లెట్స్ ట్రై సమ్. డిడ్ యూ హియర్ దట్ క్రంచ్? సో గుడ్. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చిక్ పీస్ తీసుకోవాలి. బాగా క్రిస్పీగా వస్తాయి వాటర్ లేకపోతే, అందుకని వాటర్ లేకుండా చూసుకోవాలి. నేను ఒక పేపర్ టవల్ తీసుకొని జస్ట్ ఇలా అనేస్తాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువే మెయిన్, దట్స్ ఇట్. కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం కాయన్ పెప్పర్, రెగ్యులర్ కారం కూడా వేసుకోవచ్చు. దెన్ గార్లిక్ పౌడర్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో వేసేసాను. 380, 370 అలా పెట్టుకోవాలి. ఒక 30 minutes. మధ్య మధ్యలో లైట్గా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం హాఫ్ వే కుక్ అయిన తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. బేకింగ్ పౌడర్ ఏంటంటే క్రంచ్ ఇస్తుంది. ఆల్ డన్. నేను ఇంకో 7 minutes పెట్టుకున్నాను క్రంచ్ కోసం.